అందరికీ నమస్కారం. నా పేరు బండమిది యాదగిరి ముదిరాజ్, తండ్రి రాములు, గ్రామ పంచాయతీ జేకేసారం, మండలం చౌడుప్పల్, జిల్లా యాదాద్రి భువనగిరి, మునుగోడు నియోజకవర్గం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఫస్ట్ సిపిఎం పార్టీలో చిన్నపంచెలి సిపిఎం పార్టీలో ఉన్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఫస్ట్ మా అమ్మ 2వ వార్డ్ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేస్తుంటే నేను కమ్యూనిస్టులో ఉన్నాను. అప్పుడు మా అమ్మ కొరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా అమ్మని 2వ వార్డులో గెలిపించుకొని 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో గ్రామ పంచాయతీ జేకేసారంలో కొనసాగించినాం. తర్వాత మళ్ళీ మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీలో నుంచి 2వ వార్డులో పోటీ చేసింది. వార్డ్ మెంబర్గా పోటీ చేస్తే అప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా. అమ్మ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా అమ్మ పేరు బండమీది రాములమ్మ గారు, ఆమెని 2వ వార్డులో గెలిపించి అలాగనే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాను. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో స్వయం కృషితో నేను పోటీ చేశాను. ఉండి పని చేసుకుంటా చురుకుగా మా గ్రామ శాఖ కానీ అందరితో కలిసిమెలిసి జేకేసారం గ్రామంలో నేను మంచిగా ముందుకు నడుస్తున్నాను. నాకు సిపిఎం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి పదవులు లేవు. అప్పుడే 2వ వార్డుకు నాకు కూడా అవకాశం ఇచ్చారు అప్పుడు మా భార్యకు. కానీ మా అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో మా అమ్మకి ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి నేను కమ్యూనిస్టు, మా వాళ్ళు అందరూ కాంగ్రెస్, నేను ఒక్కనే కమ్యూనిస్టు పార్టీలో ఉన్నాను. ఎందుకంటే నాకు కమ్యూనిస్టు సిద్ధాంతాలు కొన్ని నచ్చాయి, అందుకని నేను కమ్యూనిస్టులోనే ఉన్నాను. తర్వాత మా అమ్మ కాంగ్రెస్, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు అందరూ కాంగ్రెస్, నేను ఒక్కనే అలాగనే అవుతుంటే మా అమ్మ కొరకు నేను కన్నతల్లి కన్నా ఎక్కువ ఏముంది పార్టీ అనుకొని కన్నతల్లిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో 2వ వార్డులో గెలిపించుకున్నాను. మా అమ్మని గెలిపించుకొని అలానే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను. మేము మన ఉప ఎన్నికల నుంచి కూడా పాల్వాయి శ్రావంతి మేడం కాంగ్రెస్ పార్టీలో ఉంది అప్పుడు. ఇప్పుడు పార్టీ మారింది. ఆమె ఉప ఎన్నికల్లో కూడా మేము కష్టపడ్డాం. అందరు పార్టీలు మారినా, మా ఊర్లో నుంచి అందరు పార్టీలు మారినా మేము గ్రామ శాఖ కానీ ఉప సర్పంచ్గా బండమీది యమున యాదగిరి ముదిరాజు కానీ మా వార్డు మెంబర్లు కానీ అందరం కార్యకర్తలు కానీ అందరం కష్టపడి ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రావంతి మేడానికి కష్టపడ్డాం, కానీ గెలవలేకపోయింది. తర్వాత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మళ్ళా పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడంలో అప్పుడు కూడా చాలా కృషి చేశాము. అందరం కలిసి మా అందరు పార్టీ మారిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందరం కలిసిమెలిసి బంపర్ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి సార్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ సార్ కూడా మాకు చాలా అందుబాటులో ఉంటాడు. ఏదున్నా ఎవరున్నా మా జేకేసారం గ్రామం నుంచి ఫస్ట్ చార్జ్ చేయడం. ఎన్నికల్లో కోడ్ ఎవరైనా ప్రచారం చేయాలంటే జేకేసారం గ్రామం నుంచి ఫస్ట్ చేస్తారు. ఎందుకంటే జేకేసారం కాదు, ఇది జై కాంగ్రెస్ అని బిరుదు ఉంది మాకు కాంగ్రెస్ పార్టీకి. మండల నాయకులు కూడా కేసారం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని గుర్తిస్తారు. చౌడుపల్లి మండల నాయకులు. తెలంగాణ రాముందుకే మా అమ్మ వార్డు మెంబర్గా గెలిచింది. అప్పుడు గెలిచినప్పుడు అమ్మ కోసం పాల్వాయి గోవర్ధన్ సార్ నాకు మెడలో జేకేసారం గ్రామంలోకి వచ్చి మా అమ్మ, అదే మా మాజీ సర్పంచ్ 5 టర్ములు అంజిరెడ్డి సాబ్ గెలిచాడు. అతను పిలిచి బండమీది యాదగిరి రాములమ్మ కొడుకు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక వజ్రం లాంటి మనిషి, ఇతను అమ్మ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని చెప్పగానే పాల్వాయి గోవర్ధన్ సారు కండవ తీసి నా మెడలో వేశాడు. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీల నుంచి మాకు అప్పుడు మనకు ప్రభుత్వం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం లేదని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జేకేసారం గ్రామంలో సీసీ రోడ్లు వేసినా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక్కరిని కూడా రానియకుండా వాళ్ళే వేశారు. అయినా కూడా జనానికి అందరికీ తెలిసింది, అరే 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన ఏ పనులు కాలే, లాస్ట్ మూమెంట్లో చేస్తున్నాడంటే వద్దని గ్రహించుకొని జేకేసారం గ్రామంలో మేము ప్రతి ఒక్కరికి చెప్తే జేకేసారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది మాకు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా దేనికైనా వాళ్ళు పార్టీకి ఏది మాకు చెప్పకుండా వాళ్ళు పోయారు. మేము కూడా వెంటనే దాన్ని ఎదుర్కొనేది. కూసుకుంట్ల అయినా వచ్చి కూడా మమ్మల్ని డౌన్ అన్నా కూడా మేము కూసుకుంట్ల ప్రభాకర్ని అడ్డుకొని మేము కాంగ్రెస్ పార్టీ ఏందో అని చూపించినాము కూసుకుంట్ల ఆయనకే. అదే ఎన్నికలలో కూసుకుంట్ల ఆయన నాకు ఫోన్ చేసి కూడా ఏంది మాకు ప్రచారం చేయదు, మా పార్టీలోకి రా అని కూడా చేస్తే కూడా నేను రాను,
అని అన్న. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటిది. మా అమ్మ కోసమే నేను కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్కి వచ్చాను. ఇప్పుడు పార్టీ ఎట్లా మారుతా, నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పాను సార్. మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోతాని ఉద్దేశంతో పనులు జరిపించారు. అభివృద్ధం జరిగిందంటే ఎలా జరిగిందంటే, ఆయన ఈ సమయంలో ఓడిపోతా అని లాస్ట్ మూమెంట్లో సీసీ రోడ్లు వేపియడు, అది వేపించడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకు చేపియలే ఇప్పుడు ఓడిపోతాం, మేము ఓడిపోగలుగుతామని దాని కొరకు పనులు చేపించాడు. లేకపోతే చేపియకపోవు. రెండోసారి గెలిపించాడు, అది కూడా ఉప ఎన్నికల్లో గెలిచాడు. స్వయంగా గెలవపోవు, అది కూడా పాలవాయి శ్రావంతి మేడం ఉంది కనుక గెలిచింది. అదే ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక్క లిమిట్లో ఓడిపోవు. అదే రాజగోపాల్ రెడ్డి సారు ఇండిపెండెంట్గా వేసి ఊగానే గెలుసు. రాజగోపాల్ రెడ్డి గెలుసు, ఆయన కుసుకుంట్లో ఆయన ఎన్నో అడుగునేవారు. రెండోసారి మళ్ళీ ఎన్నికలలో కూడా రాకపోవు. ఈ పాలవాయి శ్రావంతి మేడం ఉంది కనుకనే ఏదో డబ్బులు పెట్టి గెలిచాడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు అంటే మనకు ఫస్ట్ మా జేకేసనం గ్రామంలో ఒక గ్యాస్ 500కు కొంతమందికి అయినాయి, అందరికీ రాలేదు, కొంతమందికి అయినాయి. అవి కూడా అవుతాయి కంపల్సరీ. మన కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు 75% జేకేసనం గ్రామంలో అమలుకు వచ్చినాయి. అందరికీ కాలేదు, ఇంకా 20%. అవి కూడా కంపల్సరీ అవుతాయి. ఇవి కూడా చిన్నగా మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చేసిన అప్పు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని చిన్నగా నెట్టుకుంటా రావడం వల్ల చిన్నగా అవుతున్నాయి. ఇప్పుడు కూడా కంపల్సరీ అవుతాయి. ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు 12,000 రూపాయలు రుణ బంధం ఇస్తున్నారు. త్వరలో కాబోతుంది, చిన్నగా అవుతాయి. ప్రస్తుతం రుణమాఫీ కూడా కంపల్సరీ అయ్యింది. రుణమాఫీ అందరికీ అయింది. మా జేకేసనం గ్రామంలో 99% అయింది, 1% కాలేదు. ఇంకా చిన్నగా అన్నీ అవుతాయి సార్. కావాలంటే ఒకేసారి కావాలంటే చేసిన అప్పుకు ఈ సారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చిన్నగా చేస్తాడు. లేడీస్ కంపల్సరీ సంతోషపడుతున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొందరు ఊహించి అట్లా చెప్తున్నారు. అందరికీ సౌకర్యం, లేడీస్కి అయితే చాలా సౌకర్యంగా ఉంది. బస్సులలో పోవడం రావడం కూడా అవకాశం మంచిగా ఉంది. కానీ కొందరు కాంగ్రెస్ పార్టీ మీద లేడీస్ కొందరు పెట్టి మాకు ఇబ్బంది లేదు, టైంపాస్కి వచ్చినాము అలా అని కొందరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బదనాం పెట్టాలని అలా చెప్పడం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కుట్రలు. ఎందుకంటే అందరికీ మంచిగానే ఉంది, ఏళ్ళనో ఒకరు ఎట్లా ఏదాము బదనాం ఎట్లా ఏదాము, మళ్ళాసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తే మళ్ళీ వస్తుంది, మేము రామేమో అనే ఉద్దేశంతో కొన్ని కుట్రలు వేస్తున్నారు. బస్సు ఫ్రీ అయినాయి, కరెంటు ఫ్రీ, మన గ్యాసు ఫ్రీ, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ, ఒక మహిళలకు 2500 వేయలే. అవి కూడా త్వరలో అవుతాయి. బతుకమ్మ సీరియల్ అంటే ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంత సీరియల్ ఇస్తే ఏముంది, రైతులు అది వరి గుంజుకుతానికి అయినాయి. 200 సీరియల్ ఇస్తే పల్సడి చాలా ఘోరంగా ఉన్నాయి. అలాంటివి ఇవ్వొద్దనే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టున్నారు. ప్రస్తుతం నాకు కూడా రుణమాఫీ అయింది, ఊళ్ళో కూడా చాలా అయింది. మేము పాలాభిషేకం చేసాం ప్రతి ఒక్కరితో. ఊళ్ళో అయినోళ్ళు ప్రతి ఒక్కరు ఏ పార్టీ అనకుండా కొందరు వచ్చారు. కొందరు పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు, రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉన్నోళ్ళు కూడా పాలాభిషేకం చేశారు. జేకేసనం గ్రామంలో గ్రాండ్గా చేశాం. మేము ప్రజాపాలన జేకేసనం గ్రామంలో నిర్వహించినాం. ఇండ్ల మీద ఎక్కువ వచ్చినాయి. మాకు ఇండ్ల లోన్ కావాలి, ఇండ్లు కట్టుకుంటాం, ప్లాటు కావాలి, ప్లాట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇల్లు కావాలని దరఖాస్తులు కంపల్సరీ అందరు పెట్టుకున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇంకా కత్తిమై సమస్యలు ఏవేమి ఉన్నాయో మా జేకేసనం గ్రామ ప్రజలు అందరు పెట్టుకున్నారు. కంపల్సరీ ఇప్పుడు నిన్న జరిగే ఇంక్వైరీలో కూడా అందరు కూడా మాకు కావాలంటారు. ప్రతి ఒక్కరికి పేదవారు ఎవరున్నారో మేము కంపల్సరీ వాళ్ళని చూసి కంపల్సరీ వాళ్ళకే ఇస్తామని హామీ ఇస్తున్నాం. గ్రామ ప్రజలకు కూడా మేము బీసీల కంటే బీసీలు ఎక్కువ కూడా రాజకీయంలోకి ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడంతలో ఇప్పుడు వద్దామని బీసీలు అనుకుంటున్నారు. అదే రేవంత్ రెడ్డికి ఆలోచన కూడా తట్టింది. మళ్ళీసారి వరకు బీసీలకు కంపల్సరీ అవకాశం ఇస్తారు. ఆ రెడ్లది అనేది రానియడు. మళ్ళీసారి వరకు కంపల్సరీ కూడా ఒక 10% అనుకోవచ్చు. బీసీలకు ఐకమత్య లేకపోవడం వల్ల కూడా కొంచెం రెడ్డిలకు కూడా ప్రిపరేషన్ ఎక్కువ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
మాకు కూడా మా బీసీలను కూడా మేము అందరం ఐక్యతంగా ఉంటే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అవకాశం మరోసారికి అన్ని అవకాశాలు మాకే ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యకు కానీ వైద్యకు కానీ కూడా ప్రొఫెషన్ ఇస్తున్నారు, కంపల్సరీ ఇస్తున్నారు. మళ్ళా సారు గారు రేవంత్ రెడ్డి సారు కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఇది పార్టీ అని చూడకుండా అందరినీ సమానంగానే చూస్తున్నారు. ఎవరిని కూడా కించవర్చే పని చేస్తలేడు, అందరికి కూడా సమానత్వంగా చూపిస్తున్నాడు. రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కరికే అయితే ఇవ్వలేగా, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు కంపల్సరీ 2 లక్షలు తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి 2 లక్షలు మాఫీ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ ఇచ్చాడు, ఒకరికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వలే కదా. బీసీ కుణగణన వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు బీసీలకు అవకాశం ఇస్తారు, కులగణన చేసిందే దాని కొరకు బీసీలకు ఇవ్వడానికే చేస్తున్నారు. రేపు కంపల్సరీ ఇస్తారు రేవంత్ రెడ్డి సార్, మళ్ళా పాలాభిషేకం కూడా చేయగలుగుతారు. కులగణన వల్ల బీసీలకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది, మాకు 100% నమ్మకం. ఇప్పుడు మా సతీమణి యమున యాదగిరి ముదిరాజు గారు మేము 5 సంవత్సరాలు పాలన చేశాము, ఉప సర్పంచ్ చేశాము. ఊళ్ళో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చాలా వరకు 99% నేను ప్రజల్లోకి పోయి ముందుకు నడిచి వాళ్ళ సమస్యలు బావి కాడ కానీ ఇంటి కాడ కానీ గెట్ల కాడ కానీ సమస్యలు ఉంటేనే కంపల్సరీ జేకేసన గ్రామంలో చూశాను. మాజీ సర్పంచ్ మన కోర్పూర్ సైదుల్ గారు మనకు కూడా 99% కూడా మనము ఇద్దరం కలుపుకొని వార్డు నంబర్లను కలుపుకొని గ్రామ పంచాయతీ పనులు మేము సక్రమంగా చేసుకున్నాము. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఉప ఎన్నికల్లో పార్టీ మారిన సర్పంచ్ గారు కూడా మాకు కూడా సహకరించి అన్ని పనులు కలిసిమెలిసి చేశాము. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ జేకేసరం గ్రామంలో 1500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులమే ఉన్నాం, కార్యకర్తలం. మేము మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు యూత్ నాయకులు అందరు ఉన్నారు. మాకు అవకాశము కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ప్రతి ఒక్కరికి ఆశాజీవి, పార్టీలో టికెట్ కావాలని ప్రతి ఒక్కరికి టికెట్ ఆశాజీవి. మా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు కంపల్సరీ ఆ టికెట్ తీసుకుంటామని మాకు ఆలోచన ఉంది. 100% నాకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తారని, నాకు అవకాశం ఇస్తుందని నాకు నమ్మకం. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేసి గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేస్తానని నేను మా కాంగ్రెస్ పార్టీకి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. గతంలో మా జేకేసనం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసిన ఎవరైనా కూడా సిటీలో ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను కూడా అలాంటి ఉద్దేశం లేదు, ఊరు కోసం సేవ చేస్తాను, ఊరిలోనే ఉంటాను, ఊరు సమస్యలు తెలుసుకొని ఊళ్ళోనే ఉంటాను. చిన్న పెద్ద అందరిని అన్న తమ్ముడు చెల్లి అక్క అనుకుంటా కంపల్సరీ ఊళ్ళో ఉండి ఊరికి సేవ చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. జేకేసరం గ్రామంలో 12 వార్డు నంబర్లు ఒక సర్పంచ్ ఉంది. గతంలో మా అమ్మ పోటీ చేసినప్పుడు కూడా 12కు 10 గెలిచింది. ఇప్పుడు ఈసారి 12కు 12 గెలుస్తామని హామీ ఇస్తున్నాను. జేకేసరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకే కానీ గ్రామ ప్రజలే కానీ 12కు 12 గెలిచి సర్పంచ్ గెలిచి మేము జేకేసరం గ్రామంలో గ్రామ సమస్యలు ఉన్న గ్రామ ప్రజల కోసం మేము సేవ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాను.